అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేయాలని కలలు కనే అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేయాలనుకుంటున్న విదేశీ విద్యార్థుల నుంచి ఏకంగా $1,00,000 ఫీజు వసూలు చేయాలనే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. H-1B వీసాదారుల నుంచి $1,00,000 ఫీజు వసూలు చేయాలన్న గత ప్రతిపాదనను అమెరికా కోర్టు కొట్టివేయడంతో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు కొత్త మార్గాన్ని అన్వేషిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే F-1 వీసా ఎక్స్టెన్షన్గా భావించే ఆప్టికల్, ప్రాక్టికల్ ట్రైనింగ్ వీసాలపై ఈ భారీ ఫీజును విధించాలని హోంశాఖ భావిస్తోంది. OTP ప్రోగ్రాం ప్రకారం విదేశీ విద్యార్థులు తాము చదువు పూర్తి చేసుకున్న రంగంలో అమెరికాలో సుమారు 3 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. 2024 నాటి రికార్డుల ప్రకారం దాదాపు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు ఈ OPT స్కీమ్ కిందే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కంపెనీల ద్వారా అనుభవం సంపాదించి H-1B వీసాలకు మారుతుంటారు. ఇప్పుడు ఈ OPT పైనే భారీ ఫీజు పడనుండడంతో విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా అమెరికన్లను కంపెనీలు నియమించుకోవాలనే ఉద్దేశంతో గతంలో H-1B వీసాలపై $1,00,000 ఫీజును తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది అమెరికా ప్రభుత్వం. అయితే దాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకోవడంతో ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. కాగా అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే ముందున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఏకంగా 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు US సంస్థల్లో నమోదు చేసుకున్నారు. ప్రతి 3 అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయుడే. వీరిలో దాదాపు 40% మంది ఈ OPT ప్రోగ్రాంనే ఎంచుకుంటున్నారు. చాలా మంది విద్యార్థులు భారీ బ్యాంకు రుణాలు తీసుకుని అక్కడ పెరుగుతున్న జీవన వ్యయాలను భరిస్తూ చదువుకుంటున్నారు. ఈ తరుణంలో అదనంగా $1,00,000 అంటే మన కరెన్సీలో దాదాపు 95 లక్షల రూపాయలు సమకూర్చుకోవాలి. అంటే ఇది వారి కుటుంబాలకు గుదిబండగా మారనుంది. ఈ నిబంధనలు కనుక కార్యరూపం దాల్చితే అమెరికాలో చదువుకోవాలనుకునే సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల కలగానే మిగిలిపోతుంది. డిగ్రీ పట్టా పొందిన తర్వాత చట్టబద్ధంగా పనిచేయాలంటే ఈ భారీ మొత్తాన్ని చెల్లించాల్సిందే. ఈ పరిస్థితులు వస్తే మాత్రం విద్యార్థులు కెనడా, UK, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా అమెరికా వర్సిటీల్లో STEM కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.